నమస్తే వనక్కం ససేకాల్ నేను మీ ఆంజనేయులు ఈరోజు ఏంది ఇక్కడ వెనకాలని షాప్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఎగ్జిబిషన్లో ఉన్న మన దగ్గర రక్షాబంధన్ రాజస్థాన్లో తీజ్ ఫెస్టివల్ అంటే ఇక్కడికక్కడ డిఫరెన్స్ ఏంది రక్షాబంధన్ రోజు అన్నయ్య చెల్లెల మధ్యలో ఉన్న అనుబంధాన్ని ఒకరినొకరు చాటుకోవడం కానీ అనుబంధం గురించి తెలియజేసుకోవడం కానీ రక్షాబంధన్ కట్టుకోవడం కానీ ఇలాంటిది ఉంటుంది సేమ్ అలాగే రాజస్థాన్లో కూడా ఇంకొక పెద్ద ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది అలాంటి ఫెస్టివల్ కోసం మన దగ్గర హైదరాబాద్లో మన రాజస్థానీ తెలుగు వాళ్ళు ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడ తీజ్ ఫెస్టివల్ కోసము ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది దాని గురించి ఈరోజు ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ కోసం నేను మీకు చూపిస్తాను ఒక్కొక్క స్టాల్ గురించి ఒక్కొక్క అడిగి తెలుసుకుందాం ఈరోజు మనం వచ్చేసి కొన్ని స్టాల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూద్దాం రండి ప్లీజ్ మహిళా జాగృతి మోటో ఏంటంటే లేడీస్కు ఎప్పుడు కానీ స్త్రీలకి ఎక్కువ అవకాశాలు రావాలని వీళ్ళ మోటో యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే అమ్మడానికైనా వాళ్ళు బిజినెస్ చేసేది లేడీసే ఇలాంటి వాళ్ళకి ఇప్పటిదాకా రకరకాల అవకాశాలు రావడం జరిగింది దాంతోపాటు అందరికి తెలుసు లేడీస్ సంబంధించింది ఎక్కువ ఉంటుంది ఎగ్జిబిషన్లలో అని చెప్పేసి రాజస్థానీ స్పెషల్ అన్నప్పుడు మన దగ్గర దొరికే ఐటమ్ కాకుండా రాజస్థానీ వెరైటీ ఐటమ్స్ ఇక్కడ వీళ్ళ ఫుల్లీ హ్యాండ్మేడెడ్ చూసారండి ఇది ఫుల్లీ హ్యాండ్మేడెడ్ అంట This is 8x10 size, this is 10x12, means according to size 10x12, 15 also, 15x18, means big size also, small size also available in this. This is incomplete work, this is running work. మనం ఇక్కడ కంప్లీట్ వర్క్ కంప్లీట్ కాందు కూడా చూసుకోవచ్చు ఇన్కంప్లీట్ వర్క్ అంటే ఇంకా కాళ్ళు కళ్ళు నడుము వెళ్ళే వేయండి కంప్లీట్ హ్యాండ్మేడెడ్ అంటే దీని చేతితో తయారు చేయడం జరిగింది చూడండి ఇప్పుడు దీనికి చూసుకున్నట్టయితే డిఫరెంట్ గాడ్స్ గణేష బాలాజీ అంటే తెలుగు రాకపోవచ్చు వీళ్ళకి హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడతారు కంప్లీట్ ఎందుకంటే మనకు కనిపిస్తుంది హ్యాండ్మేడెడ్ ఈవెన్ ఇది చూసుకున్నట్టయితే శివ పార్వతి గణేశుడు అయ్యప్ప స్వామి లలితాదేవి అండ్ గణేశుడు చాలా ఉన్నాయి कंप्लीट ये आप लोगों का शॉप पे पूरा हैंडमेड है पूरा हैंडमेड सर मेरा एड्रेस है एसडीबी आर्ट गैलरी कहाँ पे हैदराबाद में आपका कृष्णनगर अत्तापुर हैदराबाद NBR 1 फ्लैट 101 अपोजिट मोर सुपर मार्केट లైన్ కృష్ణనగర్ అత్తాపూర్ హైదరాబాద్ అంటే మన హైదరాబాద్లో కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకొని హ్యాండ్మేడ్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే కంప్లీట్ వీళ్ళ మోటోనే Not gloss. No. This is melamine finish work, sir. See, sir. See the correct. अरे इदी melamine name means melamine finish. melamine finish అంటే చూడండి ఇదిగో కంప్లీట్ గ్లాస్ అనుకుంటాం మనం యాక్చువల్లీ మీకు ఇక్కడ టచ్ చేస్తే అర్థమవుతుంది చూడండి ఇగో నా గోరు ఉంది కదా గోరు మునిగిపోతుంది చూడండి ఇక్కడికి ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి గ్లాస్ కాదు కానీ ఫినిష్ అలా ఉంది अप्रोक्सीमेटली इसका कॉस्ट कितना रहेगा सर इसका कॉस्ट है 900 से स्टार्टिंग है 900 1500 डिफरेंट बिग साइज 1500 लाइक दिस इसका और सर ये 8x10 जो ये कंट्रोल में आप देख रहे हैं ना इसका आपको कॉस्ट आएगा मिनिमम मींस 5000 से स्टार्टिंग है 5000 से स्टार्टिंग है इसका और ये जैसे साइजेस आपका रेंज वो होते जाएगा साइजेस के हिसाब से फ्रेम के हिसाब से थोड़ा चेंज होते जाएगा प्राइस में अयोध्या राम मंदिर यस ये पूरे इसका लाइट के साथ इस बार दिखाइए एक बार అంటే దీన్ని మన అయోధ్య రామ్ మందిర్ ఇది యాక్చువల్లీ ఇదే ప్లాన్ ఇలాగనే జరుగుతుంది ఇది చూసారు కదండి అయోధ్య రామ్ మందిర్ एमडीएफ वर्क कंप्लीट आज से बनाए सो एमडीएफ वर्क इसके अंदर आपको अलग-अलग डिफरेंट गॉड्स डिफरेंट टेंपल मिल जाते हैं गोल्डन टेंपल as it is కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఇలాగే ఉంటుంది ఇన్సైడ్ ఆల్సో సేమ్ లిటిల్ లైక్ శివ అండ్ నంది శివ నంది ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతాము ఇక్కడ కాశీ విశ్వనాథ్ ఉంటాడు ఇక్కడ దర్శనం చేసుకుంటాము ఇక్కడ ఈయన ఉంటాడు మధ్యలో నంది ఉంటుంది యాజ్ ఇట్ ఇస్ ఇలాగే ఉంటుంది కాశీలో కూడా ఇది కూడా చేతితో తయారు చేయడం జరిగింది दिस इज मींस शिवा फैमिली रामा फैमिली इनसाइड इसको क्या बोलते हैं ये आपको पूरा रखने के लिए गुल्लक के लिए अलग-अलग अरे ఇది కూడా మనము कैसे बनाए इसको ये पूरा हैंडमेड रहता है सर ये मशीन से कटिंग होती है इसके साथ आपको जैसा ये शिवा है शिवा के साथ ये पार्वती
फिर उसके बाद गणेश ఇది తెలుసా అండి, బ్యాంబూ ట్రీ నుంచి తయారు చేస్తారు దీన్ని. కంప్లీట్ ఒక్కటి తీసుకుంటే దీంట్లో 1 by 1 వస్తుంటాయి. 5 ఉంటాయి ఇన్సైడ్ లో. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ and 5. Also Rama family, Shiva family, and like this doll family. अगर जो फैमिली मेंबर्स ऐसे बनाना चाह रहे हाँ, तो 2 लोगों का, नहीं, ये बनाना बहुत टफ है. इसको हाँ. पूरा मशीन से कटिंग होती है. पूरा बहुत सारे लोग मिलके बनाते हैं. बहुत सारे लोग मिलके बनाते हैं. बहुत अच्छा है ये चीज. ये क्या जस्ट आजकल मिलना भी मुश्किल है ऐसा चीज. नहीं, और हैंड पेंटेड है मेन. అంటే మనం ఇంట్లో స్వస్తిక్ అనుకుంటాం కదా, చేతితో చేసిన స్వస్తిక్ చెక్కది. ఇది బాగుంది, డిజైన్ కూడా బాగుంది. దాంతో పాటు ఇంటి ముందట మన ఇంట్లో గణేశుడు కూడా హ్యాండ్ మేడ్, ఇది కూడా బాగుంది. ये भी हैंडमेड है, फुल क्लॉथ से बना है. क्लॉथ से बनाए सो ये भी. ओनली फेस मिट्टी का क्ले का आता है, बाकी पूरा बॉडी हैंडमेड. ఓ ఇది మట్టి అంట, ఇది మట్టి కంప్లీట్ క్లాత్ ఇది. అంటే మనకు फुल हैंडमेड वर्क आपको मिल जाता है हमारे पास. అంటే వీళ్ళ మహిళా జాగృతి వాళ్ళ మోటో ఏంటంటే వీళ్ళ కంప్లీట్ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకు ఒక ప్లేస్మెంట్ ఇవ్వడానికి, ఒక బిజినెస్ చేసుకోవడానికి, ఒక్కొక్క ఆపర్చునిటీ ఇవ్వడానికి. ये इनकम्प्लीट है. इसके बाद ये गोल्ड वर्क होता है, फिर उसके बाद कलरिंग होता है. ये इसका बेस मेन ये बनता है. उसके बाद उसके ऊपर वर्क होता है. वर्क के बाद हम लोग ये कलरिंग का वर्क करते हैं. बहुत प्रोसेस है लंबा, बचा प्रोसेस तंजौर में. థ్యాంక్ యూ. అంటే మనం చెప్పుకున్నాం కదా ఇప్పటిదాకా రాఖీ ఫెస్టివల్ దాని గురించి ఎగ్జిబిషన్ అని చెప్పేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ రాఖీస్ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ రాఖీస్, ఎందుకంటే ఒక చెల్లె ఇష్టంగా అన్నకు కట్టే రాఖీస్ అనుకుంటాం మనము. ఆ ఫెస్టివల్ను మనం చూపించుకోవడానికి, ఆ ఫెస్టివల్ అన్నకు మీద చెల్లెకి ఎంత ప్రేమ ఉందనేది చూపించే రాఖీ పైన, వాళ్ళు ఇచ్చే కట్న కాలుకన పైన ఉంటుంది. అలాంటి రాఖీస్ కోసం, ఒక అన్న కోసము చెల్లె రాఖీ ఎంత వెతికి తీసుకెళ్తుందో అలాంటి రాఖీస్ మీరు ఇక్కడికి వచ్చి చూడొచ్చు. ఒక్కొక్కటి తీసుకుంటే ఎంత డిఫరెంట్గా ఉన్నాయనంటే లేడీస్ జెంట్స్. ఓ ఇది చూడండి, నేను ఇప్పటిదాకా చూడలేదు ఇది. లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కట్టాల్సిన రాఖీ ఇది. ఇలా కూడా ఉంటాయి చూడండి, రాజస్థాన్ స్పెషల్ ఇది. ఇకపోతే ఇది చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఇష్టపడేది గణేశుడు. ఇది అయిపోయిన తర్వాత రాఖీ అయిపోయినాక చిన్నపిల్లలకు యూజ్ అయ్యేది కూడా ఏం తెలుసా, ఎక్కువ యూజ్ అయ్యేది ఎరేజర్ ఇది చూడండి. ఇది వచ్చేసి చెక్ మార్, ఇది కనిపిస్తుంది కింద. రాఖీ అయిపోయిన తర్వాత ఫెస్టివల్ అయిపోయిన 2 daysకి స్కూల్లో వర్క్ వస్తుంది. ఇలాంటివి చూడొచ్చు బ్రహ్మాండంగా. ఇది చూడండి టాయ్ కీచెన్. పైనకేం చూస్తే మళ్ళీ కీచెన్ అయిపోయిన తర్వాత వెనకాల ఇది ఉంది. అయిపోయిన తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు కంటిన్యూగా. मैम यहाँ पे राखी स्पेशल यहाँ का हैदराबाद का है, नहीं तो राजस्थान से, नहीं तो स्पेशल आइटम यहाँ पे देखे तो थोड़ा स्पेशल आइटम दिख रहा. यहाँ पे क्या स्पेशल है आप लोगों का? यहाँ पूरा कैलकाटा का कलेक्शन है. कलकत्ता का, हाँ, हर टाइप की राखी मिलेगी. कपल राखी, बच्चों की किड्स राखी, एंड वो मल्टीपर्पज यूज है. इरेजर, शॉर्पनर, आप वो मल्टीपर्पज यूज कर सकते हैं. एंड यहाँ पे आपको बेडशीट्स भी मिलेंगे, वो भी सारे कैलकाटा का कलेक्शन है. कलकत्ता कलेक्शन. यहाँ पे हैदराबाद में शॉप है आप लोगों का? नहीं, हम घर से करते हैं. घर से? Yes. यहाँ काम पे आपका घर हैदराबाद में, नहीं तो कलकत्ता पे? नहीं, हमारा घर हैदराबाद में, ये अत्तापुर में. अत्तापुर में. Yes, आपका शॉप का एड्रेस भी मैं यहाँ पे चैनल पे नीचे डिस्क्रिप्शन दे देता हूँ. Yes. जो भी है ऑनलाइन में ऑर्डर ले सकते हैं आराम से. Okay, yes. थैंक यू. Yeah, thank you. ఇక్కడ చూసుకున్నట్టయితే మహావీర్ బ్రైడల్స్ అండ్ జ్యువెలర్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే లేడీస్ సంబంధించిన చాలా జ్యువెలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కటి బ్రాస్లెట్స్ కానీ రకరకాలు ఉన్నాయి. ఇక్కడ ఏమి ఉన్నాయి ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళతో తెలుసుకుందాము. ఎక్కువ వీటిని ఏమేమంటారు మనకంటే ఎక్కువ లేడీస్ తెలుసు, వాటిని కనుక్కుందాం ఒకసారి రండి. దగ్గర చూస్తుంటే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ఐటమ్ కనిపిస్తుంది. హ్యాండ్ మేడా లేకుంటే ఎవరన్నా బయటకి నుంచి మిషన్ లో తయారు చేసిన? ఇది టోటలీ హ్యాండ్ మేడ్, हैंड वर्कर्स, दीज आर ऑल वर्कर्स, दे आर मेकिंग ऑल दीज थिंग्स. ये सब वो लोग ही बनाते हैं. यहाँ पे हैदराबाद में बना रहे हैं, नहीं तो बाहर बनाते हैं? हर एक जगह पे बनता है. हैदराबाद के थोड़े कारीगर है और जयपुर में है, बीकानेर में है, एंड अपना साउथ में भी है, मेड्रास के पास में.
वहाँ से भी बनता है. जैसे ये गोट्टू पुसलू है, दिस इज फ्रॉम साउथ हाई. అంటే ఒక్కొక్క ఐటమ్ చూసుకుంటే ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంది మీ దగ్గర. Yeah. దీంతో పాటు ఎవరన్నా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు ఉంటే మీ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చా మీకు? Yeah, women entrepreneurs ki we are encouraging them. They only deposit 50,000 and we are giving 2 lakhs stock and they can rotating in that on that only. वो लोग अपना रोटेटिंग कर कर वो लोग सेल करके हमारे पास वापस आ सकते हैं. तो मिनिमम उनको 50,000 के इन्वेस्टमेंट में महावीर पर्ल द ज्वेलरी स्टूडियो का फ्रेंचाइजी मिल जाता है उनको. అంటే దానికి ఏమన్నా కొలాటరల్ గిట్లా ఏమన్నా అవసరం ఉంటుందా? ఓన్లీ 50,000 नथिंग. पर क्राइटेरिया है वुमेन रहना. ఉమెన్ రైనా. वुमेन रहना जो घर पे रहते हैं, जिनको काम करना है लेकिन मनी का इन्वेस्टमेंट नहीं है, उनको हम लोग इनकरेज कर रहे हैं. सैंपल के लिए जैसे कि ये लड़कियां हैं, ये लोग सब घर का काम करती थी, हम लोगों ने उनको ये सब आइटम बनाना सिखाया. 3 मंथ्स का ट्रेनिंग दिया. 3 मंथ्स के बाद उनको हमारे स्टाफ के लिए रख लिया. తెలుగు మీద తెలుగు వాళ్ళే ज्यादा है ना, तेलुगु- थोड़ा जॉब आपको कितना आता తెలుగు आता तो बात कर सकते हैं. ఇది ఏముంటుంది, ఇది అన్ని అది మేడ్ ఉంటుంది, ఇంట్లో పని చేస్తుంది, అందరికీ మేము ట్రైన్ చేస్తుంది, సిల్వర్ జ్యువెలరీ అన్నీ చేయాలి. తర్వాత మా స్టాక్కి ఆమెకి ఇస్తుంది, మా పని ఇచ్చేసి మీకు ఆమెకి డైలీకి 300 రూపీస్ అర్న్ చేయవచ్చు 5 అవర్స్. ఇంట్లోనే కూర్చొని, నా షాప్లో కూడా రావద్దు, మేము ఇంట్లోనే ఇచ్చేస్తుంది స్టాక్. ఆమె అక్కడే కూర్చి అన్నీ చేసి మేము డిజైన్ వస్తుంది, వీక్లీ వచ్చేసి ఎక్స్చేంజ్ చేయాలి, ఇంత వర్క్ అయింది అది వేరే తీసుకుపోవాలి, అట్లా మేము ట్రైన్ చేస్తుంది అన్ని హైదరాబాద్లో. హైదరాబాద్ లో. హైదరాబాద్. మేడం आपका గుడ్ నేమ్? అల్పా దేశాయ్. అల్పా దేశాయ్. చూసారు కదండి, ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ కి ఒక మంచి అవకాశం. ఒక 50,000 రూపీస్ డిపాజిట్ చేసి 2 lakhs వరకు వర్త్ చేసే ఎక్విప్మెంట్ వాళ్ళు మన ఇంట్లో చేయడం జరుగుతుంది. చాలా మంది ఇంట్లో ఉన్న లేడీస్ కి బిజినెస్ పెట్టుకుందామని ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటి అవకాశం దీంట్లో దొరికే అవకాశం ఉంది. మహావీర్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా ఒక బ్రహ్మాండమైన అవకాశం ఇస్తారు. 3 months కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళే షాప్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళే ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మినిమం 2 lakhs కాస్ట్ చేసే ఎక్విప్మెంట్ మనకిచ్చి బిజినెస్ స్టార్ట్ చేపిస్తారు. ఓన్లీ 50,000 రూపీస్ మాత్రమే డిపాజిట్ చేయాలి. దానికి ఎవ్రీథింగ్ వాళ్ళ ఇంటికి వచ్చి డెలివరీ చేసి ఎవ్రీథింగ్ వాళ్ళే సపోర్ట్ చేయడానికి రెడీ ఏరియా వైజ్ కస్టమర్ కూడా ఇస్తుంది ఆమెకి. ఇప్పుడు చందానగర్ లో ఉంటుంది, మా ఒక కస్టమర్ రీటైలర్ ఉంది, మా ఫ్రాంచైజీ తీసుకుంది, ఆ ఏరియాకి అన్ని కస్టమర్ కి మేము అదే టర్న్ చేసేస్తుంది అక్కడ. Okay. ఇప్పుడు ఇక్కడ సిటీ వరకు రావద్దు, కుక్కడపల్లి టర్న్ చేసేస్తుంది. ఇప్పుడు ఏఎస్ రావు నగర్ లో స్టార్ట్ అయింది, బుటిక్ ఉంది, దానిపైన మేము ఇది కూడా స్టార్ట్ చేసింది, సిల్వర్ కూడా. ఆమెకి ఇచ్చేస్తుంది స్టాక్. 50,000 డిపాజిట్లో 2 lakhs 3 lakhs స్టాక్ ఉంటుంది, టర్న్ చేయవచ్చు. ఇంకా ఒక్కటే ఫోన్ చేస్తే పెద్ద కస్టమర్ ఉంటే పెద్ద ఇట్లా స్టాక్ కూడా పంపిస్తుంది. ఇంకా ప్రాఫిట్ కూడా చాలా ఉంటుంది. మినిమం 35 నుంచి 40% ఆమెకు ప్రాఫిట్ దొరుకుతుంది. అట్లా మనకి ఇంకా కొత్త ఐటమ్స్ కావాలన్నా, లేకుంటే ఇప్పుడు ఒక ఏరియా సమ్ ఏరియా ఉందనుకోండి, ఆ ఏరియా కస్టమర్స్ మనకే రిఫర్ చేస్తారు. దాంతోపాటు ఎప్పుడు ఒక కొత్త డిజైన్ కావాలన్నా సరే విత్ ఇన్ 1 day 2 days ఆర్డర్ చేసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుందంట. కొత్త ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ఉన్నారో, స్టార్టింగ్ చేసే వాళ్ళు, జాబ్ చేసే ఇష్టం లేక ఇంట్లో బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనుకోవచ్చు. ఈ అవకాశం కోసం ఇలాంటి వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వచ్చి మేడం అప్రోచ్ అవ్వచ్చు. దాంతోపాటు నేను దీంట్లో డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళకి అప్రోచ్ అవ్వచ్చు, డైరెక్ట్ అప్రోచ్ అయ్యి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. మేడ్ ఏమైనా ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, ఇట్లా యంగ్ గర్ల్స్, కానీ అక్కడ మేడ్ వర్క్ చేస్తుంది. ఆమె కూడా మాకు అప్రోచ్ చేస్తే మేము 3 months ట్రైనింగ్ ఇస్తుంది మా షాప్లోనే. తర్వాత ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. ఇది ఆమె చేసింది, ఇది కూడా ఆమె చేసింది. ఓకే, ఇట్లా మేము లర్న్ చేస్తుంది దానికి. ఏ సబ్ హమ్ సిఖాతే ఉनको. చూసారు కదండి, ఇవన్నీ మనకు చేయడానికి రాదు. వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ చదువుకున్న అమ్మాయిలు ఇలాంటి వర్క్ వాళ్ళ దగ్గర వాళ్ళ షాప్లో ఉంచుకొని వర్క్ నేర్పించి ఒక 3 months కోర్స్ వాళ్ళకి ఇచ్చి ఇలాంటి తయారు చేయడం అన్ని చూపించి తర్వాత వాళ్ళ షాప్ పెట్టడం జరుగుతుంది. అంటే ఇలాంటిది నేర్చుకోవాలన్నా సరే మనం డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ వీళ్ళు డబ్బు లేదు, ఫ్రీగా నేర్పిస్తున్నారంట. అదొక అద్భుతమైన అవకాశము. చూడండి, మామూలుగా రాదు, వాళ్ళే నేర్పిస్తున్నారు. న్యూ ఎంటర్ప్రెనర్స్కి బెస్ట్ అవకాశం. ఇది చూసుకున్నట్టయితే మన యాస్టీస్ మన తెలంగాణలో ఉన్న లంబడి చేసే ఆ డిజైన్ లెక్క కనిపిస్తుంది.
ఇక్కడ మేడం ఉంది, మేడం తోటి కనుక్కుందాం దీన్ని ఏమంటారు, అసలు ఈ వర్క్ ఏంటి. చాలా డిఫరెంట్గా ఉంది, దీన్ని ఏమంటారు ఒకసారి కనుక్కుందాం. హలో మ్యామ్, హలో అండి. ఈ వర్క్ పేరేంటి, దీన్ని ఏమంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరండి డింపుల్ షా. నా Thank you. ఫామ్ నేమ్ ఇస్ హునర్ క్రియేషన్స్. ఇది అన్ని రాజస్థాన్ నుంచి డైరెక్ట్ వీవర్స్ నుంచి మేము తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ ఫ్రమ్ రాజస్థాన్, జోధ్పూర్. ఇట్ ఈస్ కాల్డ్ బూహు వర్క్. బూహు వర్క్. బూహు వర్క్ ఓకే. టోటలీ డన్ బై ద వీవర్స్ ఆఫ్ రాజస్థాన్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ అన్ని మొత్తం వర్క్ ఉంది కదా, ఇది హ్యాండ్ మేడ్ ఉంది, ఏం మషిన్ వర్క్ లేదు, ఏం లేదు. చాలా వీరు వర్క్ హార్డ్ చేసి ఇది తయారవుతుంది. ఇది మీరు చూసుకోండి, ఇది ముడ్డ అంటారు, ఇది సీటర్. ఓకే. ఏదైనా మీరు స్టోర్ చేసుకొని దానికి సీటర్ చేసుకోవచ్చు. Okay. మీరు చూసుకోవచ్చు ఇలా ఇక్కడ సీట్ ఎగ్జాంపుల్. అంటే కూర్చోడానికి సీట్ లాగా తయారు చేసుకోవచ్చు దీన్ని. ఇది మల్టీపర్పస్ ఆర్ యూ కెన్ షోకేస్ ఇట్ యాజ్ అ హ్యాంగ్ వాల్ హ్యాంగింగ్. ఓకే. యూ కెన్ సీ దిస్ ఆర్ ద టేబుల్ మ్యాట్స్. Table డైనింగ్ mat. టేబుల్ లో పట్టుకొని ఇది పెట్టుకోనికే. దిస్ ఆర్ ఆల్ బూహు వర్క్ bags. You can see here, this all are handmade, totally handcrafted work, and these bags are made direct and we get it direct from weavers. ఎంత ఇది ఎక్కడ తయారవుతుంది మన దగ్గర? తెలంగాణలో, రాజస్థాన్లో? Rajasthan, totally from Rajasthan, Jodhpur నుంచి అండి. రాజస్థాన్, జోధ్పూర్ నుంచి. జోధ్పూర్ నుంచి. ఇది అన్ని క్లచెస్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది కూడా అన్ని మొత్తం హ్యాండ్ మేడ్. మీరు బట్టలు చూసుకోవచ్చు, ఇది స్టిఫ్ మెటీరియల్ ఉంటుంది. ఇది కావచ్చు, ఇది ఫాల్ హ్యాంగింగ్. మీరు చూడవచ్చు, టోటలీ హ్యాండ్ మేడ్, హ్యాండ్ తోని ఇది చేసింది. టోటలీ వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇది అన్ని మీరు Hand చూసుకోవచ్చు. bag. కుషన్ కవర్స్. ఇది చాలా తప్పేపు జర బాగ్ మే లగా దే, मैं बता देती. ఇది అక్కడ కనిపిస్తుంది వాల్, గోడకేసి దానిలాగా కనిపిస్తుంది, అదేంటండి? ఇది ఎలిఫెంట్ వాల్ హ్యాంగింగ్ ఉంది. ఓకే. దానిలో గణపతి వస్తుంది. మీకు ఫిగర్స్ లేకుండే ఖాళీ డిజైన్ కావాలంటే మేము ఇది వర్క్లీ మొత్తం వాల్ హ్యాంగింగ్ చేపిస్తున్నాం. ఇలాంటిది వాల్ హ్యాంగింగ్. యా, ఇదేంటండి? ఇది తోరన్. మీరు తోరణం, మెయిన్ డోర్, ఓకే. మెయిన్ డోర్ డోర్ దగ్గర మనం తోరణం వేయడానికి ఉంటుంది కదండి. ఇది టోటలీ హ్యాండ్ మేడ్ తోరన్ ఉంది. ఓకే. ఏం మషిన్ వర్క్ లేదు, ఏం లేదు. ఇది టోటల్ వీవర్స్ చేసింది. ఓకే. వెనకాల ఇది cloth total, తోటి. yeah, ఓకే. cloth. బాగుందండి. ఇది టోటలీ వాషబుల్ ఉంటుంది. వాషబుల్. ఏం అయ్యా, దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్? ఇది 700 to 800 వస్తుంది. ఇది వాల్ హ్యాంగింగ్స్ చిన్న కూడా వస్తుంది. స్టార్టింగ్ రేంజ్ ఇస్ 1000. దిస్ యూ కెన్ సీ బిహైండ్ ఇస్ 2200. 2200. దిస్ టేబుల్ లెంత్ ఎంత ఉందండి అది? విత్ అండ్ లెంత్ అంటే ఇది 32/46 30/60 ఇట్లా ఉంటుంది. దానిలో చిన్న సైజ్ కూడా వస్తుంది, పెద్ద సైజ్ కూడా వస్తుంది. గణపతిది వస్తుంది, ఎలిఫెంట్ది వస్తుంది. లేకుంటే మీకు కావాలంటే ఖాళీ ప్రింట్లు కూడా Customized వస్తుంది. ఏదైనా కావాలని కస్టమైజ్ operation టోటలీ మేము కస్టమైజ్ కూడా చేస్తాము. కూడా? ఓకే. Yeah. And we have cushion covers, everything handmade. These are the bags. హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి అసలు. ఇది టీనేజర్స్ ల్యాప్టాప్ బ్యాగ్లునా, మల్టీపర్పస్ బ్యాగ్. ఓ ల్యాప్టాప్ బ్యాగ్ లాగా, ల్యాప్టాప్ అండ్ మల్టీపర్పస్ బ్యాగ్ యాక్చువల్లీ. Yes. And it is also totally, you can see Handmade. these are the handmade. The stitches and everything they will do by their hands. Okay. Totally. దీని కాస్ట్ ఎంత ఉందండి? This is 700, sir. 700. Yeah. This all is 800, 700, not more than any piece 800. This wall hangings and runners, it will take lot of time to weave this much, so it is 800, more than 1000. థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much. అంటే లేడీస్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి ఒక అద్భుత అవకాశం చెప్పుకుంటాం కదా. ఇక్కడికి ఎగ్జిబిషన్ మొత్తంలో మనకి ఎప్పుడు ఎగ్జిబిషన్ చూసుకున్నా ఒక కొత్త వెరైటీ కోసం చూస్తుంటాం కదా. ఇక్కడ వచ్చేసి నేను చూసాను వీళ్ళది ఆల్రెడీ ముందు తిరిగినప్పుడు ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా ట్రైబ్స్ సంబంధించిన కొన్ని ఇక్కడ గార్మెంట్స్ ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం ఒకసారి అండి. ये पूरा दिखने में थोड़ा डिफरेंट दिख रहा, अलग दिख रहा है. इसका नाम क्या बोलते हैं इसको? देखो यहाँ पे 4 कलेक्शन है. तो दिस इज फ्रॉम अफ्रीका. अफ्रीका. या तो वो 6000 BC पहले ये ट्राइब चलता था और अभी भी चल रहा है वो ट्राइब. वहाँ के लोग इतना रिजिडली इसको फॉलो करते हैं, तो ये वहाँ से इंस्पायर्ड है. और दिस इज फ्रॉम इंस्पायर्ड फ्रॉम स्कल्पचर. जो स्कल्पचर्स होते हैं फॉरेन में, इंडिया में, जहाँ पे भी फेसेस, तो इसका नाम ही फेसेस कलेक्शन है.
तो ये वहाँ से इंस्पायर्ड है. एंड दिस इज कॉल्ड किकाडा कलेक्शन. तो ये यहाँ से बताते जाएंगे Yeah, sure. यहाँ से बताते. तो ये सारा फेसेस है, स्कल्पचर से इंस्पायर्ड है. Okay. तो उस हिसाब से ही मैंने ये सारा डिजाइन किया है. लाइक इसमें रिंग्स है, दिस इज यूनिसेक्स कलेक्शन. तो कफलिंग्स है, रिंग्स है, नेकलेस है और सारा ब्रास गोल्ड प्लेटेड है. ब्रास एंड गोल्ड प्लेटेड. Yeah. Okay. And this comes with brass silver plated also. This is silver Yeah, silver plated. plated. Yeah. Okay. और इसका लॉन्गेटिविटी है 3 years और 1 year अगर डेली यूज करते हैं तो. वारंटी कुछ है इसका? हाँ, टाइम वारंटी कितना रहेगा इसका? 3 years मैं बोल रही हूँ. उस हिसाब से बाकी हम लोग को ब्रास जब भी लेते हैं तो हमको थोड़े प्रिकॉशंस फॉलो करने होते हैं, वो रहेंगे. ओके. या इसको क्या दिस बोलते इज हैं? प्योर सिल्वर. प्योर सिल्वर. या कम्स विद द zircon American strand. diamond. हाँ, या ये एक्चुअली इस डिज़ाइन के पीछे एक थीम है जो जैसे हिस्ट्री है हम लोग का, जो हम लोग पास्ट भूल गए हैं, हमारा पास्ट कल्चर और जो भी है. तो इसमें सब में आपको टाइम दिखाएगा. टाइम का जैसे किसी में 12 है, किसी में 3 है. तो ये वहाँ से इंस्पिरेशन लेके ये डिज़ाइन किया है. ये भी इसमें हमारे क्या है? इंडिया के टेम्पल्स के कहीं से कुछ तो कार्विंग और ये सब लेके वहाँ से इंस्पायर होके ये डिज़ाइन किया है. So this is now Abramov collection which is called इसके बारे में बता दीजिए थोड़ा. हाँ, ये सारा क्लोज इसको दिल को दिया. हाँ, दिस इज अफ्रीका से इंस्पायर्ड है. तो ये जो अफ्रीका से इंस्पायर्ड है. हाँ, तो ये जैसे इसके मोटिव्स होते हैं, तो हम लोग पहले मोटिव्स बनाते हैं, फॉर्म्स बनाते हैं, देन हम लोग कलेक्शन डिजाइन करते हैं. उसके बाद प्रोडक्शन होता है, उसके बाद पॉलिशिंग और ये सब. ओके. या ये तो नेकलेस दिख रहा. ये क्या है? ये इयररिंग्स है. ये रिंग्स. हाँ, ये दिस इज टाइप इन. टाइप इन. और ये नॉर्मल पेंडेंट्स है. मतलब किसी को पसंद आता है तो हम लोग चेन के साथ कस्टमाइज कर देते हैं. ओके. वैसा है. बाकी ये सब इयररिंग्स है. इसमें इसको क्या बोलते हैं? दिस इज चार्म, ब्रेसलेट विद चार्म्स. ब्रेसलेट विद चार्म्स. या और बाकी सब इयररिंग्स है, रिंग्स है, हुक्स है. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఇయర్ రింగ్ కూడా చూడండి, ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. चोकर, चोकर मींस नेकलेस जो Necklace, टाइट चोकर okay. होता है जो पूरे नेक में. वो नेक पे टाइट हाँ, होता है या ऐसा. सेम इज दिस. ये भी नेक पे जाएगा एंड दिस विल हैंग लाइक दिस. ये यहाँ पे अटैच होके फिर ये ऐसे हैंग रहेगा. बाकी ये भी टाइट रहेगा. So this is also choker. यहाँ पे और यहाँ पे दिख रहा थोड़ा. ये क्या बोलते हैं इसको? इसका कॉन्सेप्ट क्या ये है? किकाडा कलेक्शन है. किकाडा एक इंसेक्ट होता है जो अंडरग्राउंड रहता है 17 years. उसके बाद जब वो आता है तो बहुत पॉजिटिविटी, मतलब एज अ डिज़ाइनर मैंने उसको ऐसे देखा है. तो पॉजिटिविटी और ये सब जो हमारा फर्स्ट कलेक्शन है. जब हमने ये ब्रांड लॉन्च किया था तो इस कलेक्शन के पीछे यही है पॉजिटिविटी. तो हमने उस हिसाब से डिज़ाइन किया है. इसका स्टार्टिंग प्राइस कहाँ से? 600 to 4000. 600 to 4000. या ओके. और वी डू कस्टमाइजेशन इन बोथ सिल्वर एंड गोल्ड. वी हैव अ ब्रांड ऑल्सो, फाइन ज्वेलरी ब्रांड अहमदाबाद में. तो विद हॉलमार्क आएगा सब अगर आपको कस्टमाइजेशन चाहिए तो.
ఇక్కడ చూసుకున్నట్టయితే యంగ్ ఆంటర్ప్రినర్స్ లాగా కనిపిస్తుంది వీళ్ళు. అసలు ఇక్కడ యాంటిక్ పీసెస్ డిఫరెంట్గా ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే చిన్నప్పుడు 5 పైసలు 10 పైసలు లాగా కనిపిస్తున్నాయి ఇవి. వీటి చారానా ఆటానా 5 పైసలు 10 పైసలు 20 పైసలు ఒకప్పుడు చిన్నప్పుడు చూసేవాళ్ళం. వీటిని ఇక్కడ తయారు చేసి సేల్ పెట్టడం జరిగింది. ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయి. కానీ వీళ్ళు చూస్తే యంగ్స్టర్స్ లాగా ఉన్నారు. వీళ్ళని కనుక్కొని ఒక్కొక్కటి తెలుసుకుందాము. హలో मैम, हेलो। आप लोग का मकसद क्या है यहाँ पे? मतलब आपका बचपन बने, हमारा बचपन में देखते थे ऐसा 5 रुपीज का 5 पैसा 2 पैसा 1 पैसा का ऐसा बनाए आप लोग। जो पुराना एंटीक पीसेस है ना, तो नया बनाए सो नहीं, ये एंटिक पीसेस है। ये हम एंटिक कलेक्टर्स से कलेक्ट करते हैं। इसका मेन एक्चुअली मोटिव है एंटिक पीसेस को कलेक्ट करना। आर जनरेशन या हमारे बाद की जनरेशन ये एंटिक पीसेस को देख भी नहीं पाएगी। तो आर मेन मोटो तो इज टू कलेक्ट दीज एंटिक पीसेस। दे आर सेवरल, दीज ऑल आर हैंडमेड बेसिकली। ये कंप्लीट हैंडमेड है। एक एक चीज का उसका बारे में बता दीजिए मुझे थोड़ा। यहाँ पे दिखे तो थोड़ा ब्रॉस का दिख रहा है, क्या इसका? 1969 कॉइन्स ఇది 20 पैसा कॉइन्स ఉంది। ब्रास कॉइन्स एंड उसका थीम क्या है? झाड़ू दिख रहा नीचे से एक theme basically this is based on vastu shastra as well. It is a showpiece as well. Basically it attracts money. Here the flow of coins shows the attraction of money. The pot full of money shows that you'll always be prosperous and all. So it attracts money basically. ओके। यहाँ पे एज डी सिल्वर का भी दिख रहा। Yeah, these all are different models of it. This is the old coins, 1960s coins. These are 20 paisas, 10 paisas coins here as well. 10 paisas. The 5 paisas, 2 annas are also there here. Then this is basically resin art. There are many other models as well. This is a showpiece made of resin. Made of Brazil. Resin. Resin, okay. Resin. This is basically mantras. You can customize your watches, showpieces like this, etc. यानी आप लोग बना रहे हैं, नहीं तो कई कस्टमाइज बाहर से? No, it is fully handmade. फुल्ली हैंडमेड। Yes, fully handmade. Every and each thing is handmade. This is a very small, cute piece of resin. It is denoting a family of panda, a prosperous family. Then, और एक चीज यहाँ पे देख रहा हूँ मैं, क्या बोले तो ड्राई फ्रूट्स कुछ दिख रहा है यहाँ पे। हाँ। इसका क्या है वो? this is actually a model table turning dining turning. डाइनिंग टेबल टर्नर। Yes. हाँ। It's a centerpiece for dining table. You can rotate it, so it can be passed on to everyone. ओके। मगर यहाँ पे ड्राई फ्रूट्स लगाने का मकसद क्या है? Dry fruits लगाने का वो एक खाने का आइटम है ना, इसलिए इट्स बिकॉज बेसिकली यू कैन कीप इट ऑन डाइनिंग टेबल और ऑन द सेंटर टेबल. The people you are serving dry fruits in there. Just a So unique it is model. Just a unique model for showing your creativity. ओके We are serving when guests are coming now. We are serving dry fruits. ओके। ये क्या है? This is basically a serving tray made of old coins and resin, of course. ओके। It's customized according to the theme. Theme, सोफा yeah. वगैरह के It हिसाब is से also सेट करके बनाते हैं. और यहाँ पे कुछ अलग चीज है यहाँ पे, मदर फादर का, फादर बेटे का ऐसा दिख रहा। generally, yeah, these are showpieces. These can be customized according to the need. There are several designs online as well. You can customize yours as well. అంటే చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక్కొక్క డిఫరెంట్ గా ఉన్నాయండి. కంప్లీట్ కస్టమైజ్డ్ హ్యాండ్ మేడ్. అంటే మామూలుగా మనము పసుపు కుంకుమ పెట్టుకుని వాటి గురించి అంటాం కదా, మంగళహారతి అంటాం కదా, ఇది అదనుకోవచ్చు. ఒక్కొక్కటి యాంటిక్ పీస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. हेलो मैम, अभी ये स्टॉल लगाने का क्या मकसद है आप लोगों का? ये हम
अभी सावन का महीना है, तो सावन के महीने में तीज, हमारे मारवाड़ियों की तीज और राखी फेस्टिवल आता है, तो उसके लिए लेडीज़ बहुत शॉपिंग करती हैं अपने भाई को, अपने रिलेटिव्स को देने के लिए। तो हम एक ही छत के नीचे उनको मतलब घूमना ना पड़े, तो यहाँ पे उनको एक ही छत के नीचे हर आइटम मिल जाता है, छोटे से छोटा और बड़े से बड़ा, छोटे से छोटा और बड़े से बड़ा। और रेंज भी आप नॉमिनल चार्ज भी रखें और बड़ा चार्ज भी यहाँ पे मिलेगा। అంటే మీరు ఇంత ముందుకు ఎప్పుడైనా ఈ స్టాల్ పెట్టడం జరిగిందా లేకుంటే ఫస్ట్ టైం పెట్టారా? దీంట్లో అసలు ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎలాంటి ఎక్విప్మెంట్ ఇక్కడ దొరుకుతుంది? దీంట్లో సుమారు 150 స్టాల్స్ ఉన్నాయి. ఇది మొదటిసారి కాదు, రెండవసారి కాదు, ఇది 23rd ఇయర్ మాది. 23rd ఇయరా? 23rd ఇయర్, 23 ఇయర్స్ నుంచి ఇది పెడుతున్నాము. ఇంకా ప్రతి ఇయర్ స్టాల్ పెరుగుతూనే ఉంటున్నాయి. ఇంకా ఉట్టి హైదరాబాద్ నుంచి కాదు, వేరే చోట్ల నుంచి కూడా స్టాల్స్ వాడు పెట్టుకున్నారు. కలకత్తా నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, వేరే వేరే చోట్ల నుంచి వచ్చి వీళ్ళు ఇక్కడ స్టాల్ పెడుతున్నారు. ఎందుకంటే మన మెయిన్ ఉద్దేశం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, విమెన్స్ ఎంపవర్మెంట్. అయితే దానికోసం పెడుతున్నాము. మాకు చాలా గుడ్ రెస్పాన్స్ ఉంది. ఇంకా ఇక్కడ స్టాల్ పెట్టేవారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీరే గెస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ సుమారు 150 స్టాల్స్ ఉన్నాయి. ఇంకా 23 ఇయర్స్ నుంచి మనము చేస్తున్నాము. మీరు ఓన్లీ మన హైదరాబాద్ తెలంగాణలో ఉన్న ఎక్విప్మెంట్ మాత్రమే ఉందా లేకుంటే ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా నుంచి డిఫరెంట్ షాప్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి మేము పిలుస్తాము. ఇక్కడ మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి అవి అన్ని వెరైటీస్ మీకు ఇక్కడ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర జైపూర్ జ్యువెలరీ ఉంది, రాజస్థాన్ శారీస్ ఉన్నాయి, కోల్కతా శారీస్ ఉన్నాయి, కోల్కతా డ్రెస్సెస్ ఉన్నాయి. వేరే వేరే చోట్ల నుంచి ఏమేమి అక్కడ స్పెషాలిటీ ఉంది, వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ స్టాల్ పెడతారు. ఎన్ని రోజులు ఈ ఎగ్జిబిషన్ రన్ చేస్తున్నారు? ఇది 3 రోజులు ఉంటాయి. ఇవాళ రేపు ఇంకా ఎల్లుండి 28, 29, 30. ఆఫ్టర్ దాని తర్వాత ఏమైనా ప్రోగ్రామ్ ఉందా లేకుంటే క్లోజ్? ఓన్లీ 30 వరకే? ఓన్లీ 30 వరకే ఉంది. మన దగ్గర అయితే మేము మా ఉద్దేశం వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని ఉంది. అయితే నేను ఈ 3 డేస్లో మేము వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేస్తాము. దాని తర్వాత వాళ్ళు ఇట్లాంటివి పాంప్లెట్స్, వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళు అక్కడ పిలిపిస్తారు. ఎస్, విమెన్ ఎంపవర్మెంట్. దాంట్లో మీ పాత్ర ఏంటి? మేడం గారిది, మేడంది, మీది? మేడం ఆర్గనైజర్స్. సుమారు 23 ఇయర్స్ నుంచి మేడం ఆర్గనైజ్ చేస్తున్నారు. డే 1 నుంచి వీళ్ళు మేడము మీనాజీ కాస్లీవాల్, విజయకాంతాజీ అసావా, ఇంకా ఇంకొక మేడం ఉంది సంగీతాజీ భూతడా. వీళ్ళు స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి దీని ఎంబడే వీళ్ళే ఉన్నారు. మెయిన్ హ్యాండ్స్ మీరు చెప్పుకోవచ్చు. మేడం आप 23 ईयर से स्टॉल लगा रहे हैं ना? ये 23 ईयर से कितने लोगों को और एम्प्लॉयमेंट हुआ और कितने लोगों को एम्प्लॉयमेंट दिलवाना चाह रहे हैं? बहुत लोगों को हुआ जो कि हम गिन नहीं सकते. हमारे यहाँ पे छोटे स्टॉल लगा के लोग बड़े बड़े शोरूम लगा लिए यहाँ से. नहीं, जो घर पे जो भी आइटम बना रहे हैं, तो औरत घर पे बैठ के बना रही, वो आइटम को बाहर लेके आके वो दिखाना, वो मकसद है ना? तो और कुछ है आप लोग? नहीं, वो बहुत अच्छा बनाते हैं, तो वहाँ से ना उन लोगों को अच्छा प्लेटफॉर्म मिल जाता है, फिर उनको अच्छे ऑर्डर्स आते हैं, तो उनका बहुत अच्छा चलता है. థ్యాంక్ యూ మ్యామ్. వీళ్ళ గ్రూప్ మెంబర్లో ఇంకొక సంగీత మేడం ఉన్నారు, ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం, आप लोगों का कंप्लीट मकसद क्या है? हमारा मकसद जो लेडीज़ घर में काम करती है उनको एक प्लेटफॉर्म देना है और उन लोग को मतलब मोटिवेट करना है. घर से शोरूम तक उनको पहुंचाना है, उनको स्वावलंबी बनाना है. और कई लोग ऐसे जो हम लोग 2001 में एग्जीबिशन लगाते थे, जागृति तीज मेला, तब से हमारे पास कम से कम 5 साल तक 5-6 लेडीज़ ऐसी है जो 5-6 साल तक कंटिन्यू लगाकर आज वो शोरूम खोल ली है हाई कोर्ट के पास, पूरे लेडीज़. तो ऐसे ही हमारा मकसद ये है कि जो लेडीज़ घर में काम करती है वो अच्छा से अच्छा बिजनेस करके जाए और आगे बढ़े बस. और हम सबसे रिक्वेस्ट करते हैं कि ये एग्जीबिशन में एक बार ज़रूर आए, ताकि सभी लोगों को एक मोटिवेशन. तो सभी से अनुरोध है कि एक बार एग्जीबिशन में ज़रूर राउंड लगाएं. धन्यवाद. कंपल्सरी आएंगे. मैडम, यहाँ पे सारीज एक चीज़ का दिखा रहा, कितना वेराइटीज़ यहाँ पे है और कुछ नया एक साल पे नया इंट्रोड्यूस करते आ रहे हैं आप लोग कुछ? हाँ, इस बार हमेशा साड़ीज़ लेडीज़ आइटम ज़्यादा रहते हैं. इस बार हमने थोड़े जेंट्स लोगों को भी प्रमोट करा है, उनका रियल इस्टेट का बिजनेस है, तो वो लोग भी यहाँ पे आए हैं, अपना बिजनेस प्रमोट कर रहे हैं.
और फ्री चेकअप हो रहा है लेडीज़ जेंट्स सबका कैंसर का। जो हमारे फेमस डॉक्टर हैं मिस्टर घोष, जो कैंसर स्पेशलिस्ट हैं, वो यहाँ पे आके फ्री चेकअप कर रहे हैं उनका। और सबसे है कि सब आके यहाँ पे फ़ायदा उठाएं, और जनरल चेकअप भी हो रहा है। ये एडिशनल हुआ इस बार हमारे पास। यहाँ पे स्टॉल लगाने के लिए कोई औरत नहीं तो लेडीज सोचे, यहाँ पे स्टॉल के लिए कुछ चार्जेस है, नहीं तो नॉमिनल चार्जेस फ्री है? नहीं, चार्जेस है, पर जो नहीं दे सकते उनको फ्री है, और जो दे सकते हैं वो एकदम मीडियम है तो उनको कम चार्जेस है, और जो थोड़ा दे सकते हैं उनसे हम चार्ज लेते हैं, क्योंकि इतना खर्चा भी रहता है ना हम लोगों को, तो वो मेंटेन तो करना पड़ेगा। तो हम मतलब ज़्यादा उद्देश्य यही रहता है कि जिनके सपने रह गए अधूरे हम उनको करेंगे पूरे। థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మహిళా జాగృతి అంటే ఎంతోమంది మహిళలకు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి, ఇంట్లో కూర్చొని ఏమైనా తయారు చేసే వాళ్ళకి, డిఫరెంట్ ఐటమ్ తయారు చేసే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలని మనం కోరుకుంటాం. అలాంటి ప్లాట్ఫామే ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లో ఇలా జరగడం జరుగుతుంది. ఆ ప్లాట్ఫామ్కి ఎవరైనా ఇంట్రడ్యూస్ అవ్వచ్చు, రావచ్చు, వాళ్ళ సొంత బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక మెట్ అనుకోవచ్చు. ఎందుకంటే స్త్రీలకు ఒక ఛాన్స్ దొరకడం అనేది చాలా తక్కువ. ఆ ఛాన్స్ దొరికే అవకాశం మీకు బ్రహ్మాండమైన అవకాశం ఉంది. ఆ ఛాన్స్ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.